ఈరోజు చాలా వచ్చాయి లిల్లీస్. కడపలో వర్షం అండి, తుంపరగా పడుతుంది. చాలా బాగా ఉన్నాయి చూడండి లిల్లీస్. ఈరోజు అయితే సొరకాయ కూర చేసుకున్నామండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను మీకు. సొరకాయ ఒకటి తీసుకొని నేతది దాని తొక్కంతా తీసేయాలి, కట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత చిన్న చిన్న ఒప్పుల్లాగా కట్ చేసుకున్నానండి. ఒకటి ప్యాన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత శనగకాయ పప్పులు కొంచెం వేయించుకోవాలండి అటు ఇటుగా. దీన్ని తీయ కూర అని కూడా అంటారు. అంటే కొంచెం శనగకాయ పప్పులు స్వీట్ వస్తాయి. ఆ శనగకాయ పప్పులంతా మనం ఇట్లా ఇది చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను, అందులో తెల్లవాయిలు వేస్తున్నాను. ఆ తర్వాత అంతేనండి, మళ్ళీ అవన్నీ ఏం వేయను, పోపు అవంతా. టమోటా, ఎర్రగడ్డ, తగినంత సాల్ట్, పసుపు వేసేస్తున్నా. అటు ఇటు తిప్పేసుకుంటున్నా చూడండి. సింపుల్ అండి, చాలా సింపుల్. నిజంగా టేస్ట్ కూడా బాగుంటుంది. సొరకాయలు కోసుకునేటన్నీ వేసేసాను. ఆ తర్వాత ధనియా పొడి అండి, ధనియా పొడి ఒక 4 స్పూన్స్ వేసేసా చిన్న స్పూన్తో. నెక్స్ట్ కారపొడి ఎంత తింటారో అంత, మనం కొంచెం అయితే కొంచెం, ఎక్కువ తింటే ఎక్కువ స్పైసీ. కరివేపాకు వేసేసానండి, అయిపోయింది. ఆ తర్వాత అటు ఇటు అంతా తిప్పేసానండి. సిమ్ మీద పెట్టేసుకుంటున్నా చూడండి. సిమ్ మీద పెడితే ఏదైనా ఒక్క 10 మినిట్స్ అయిపోయిందండి చూడండి. ఆ తర్వాత శనగకాయ పప్పులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాక మనం వేయించినవి ఇదో వేసేసాను. అటు ఇటు తిప్పేస్తున్నానండి. తిప్పేసిన తర్వాత ఇంకేం లేదండి, బాగా వేగిపోయిందని మనకు అర్థమైపోతుంది చూడండి. కొన్ని వాటర్ 1.5 వేసుకుని ఎంత కావాలంటే అంత వేసుకున్నా. సాల్ట్ తక్కువ ఉందండి, వేసేసుకున్నా. అయిపోయిందండి సొరకాయ.